ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ఉదయకాల సమయంలో చాలామంది వాగ్దానాలు ఉదయకాల సమయంలో ప్రసంగిస్తూ ఉంటారు. అనేక మంది వారు వాగ్దానాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, మనము ఏ వాగ్దానం అయితే ప్రింట్ చేస్తున్నామో ఆ వాగ్దానంలో ఉన్నటువంటి మాటల్ని ఈ యొక్క 2 నిమిషాల చిన్న సందేశంలో మనం అందించడం జరుగుతుంది. కనుక రెగ్యులర్గా మనం చూసేటటువంటి వాగ్దానాల్లా కాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాగ్దానాలు చదువుతున్నప్పుడు వాటిల్ని ఏర్పరచుకొని వాటిల్ని రాసుకొని వాటిల్ని మీకు తెలియజేస్తుంటాం. కనుక అందరూ అందించే వాక్యాల కన్నా కూడా మనం చెప్పేటటువంటి కొన్ని దేవుని యొక్క మాటలు ప్రత్యేకంగా ఉంటాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వీటి కొరకు ప్రత్యేకంగా బైబిల్ చదువుతూ ఆ వాగ్దానాలని మేము అండర్లైన్ చేసుకొని వాటిని ఉదయకాల సమయంలో మీకు అందిస్తున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 107వ కీర్తన 6వ వచనము. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆపదలో ఉన్నప్పుడు విడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీల ప్రజలు వారి జీవితంలో వారికి ఆపద కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, పోరాటాలు కలిగినప్పుడు, యుద్ధముల వారు ఉంటున్న సమయంలో దేవుడు వారి యొక్క మొరను ఆలకించి, పైన ఒక మాట ఉంటుందండి, మనము ప్రత్యేకించి మనం ప్రకటిస్తున్నటువంటి వాక్యంలో కొన్నిసార్లు పై భాగాన్ని తీసుకుంటాం, కింది భాగాన్ని తీసుకుంటాం. అయితే ఈ 2 నిమిషాల సందేశం మీరు వినేటప్పుడు బైబిల్ని పక్కన పెట్టుకొని ఆ వచనం అంతటిని కూడా మీరు చదవవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. మీరెందుకు అంతా చదవకూడదండి అంటారా? ఎక్కువ సమయం అయిపోతుంది. ఎక్కువ సమయం అయిపోతే ఏమవుతుందండి? వినరు. ప్రతి ఒక్కరు వినాలనేదే. 2 నిమిషాల ప్రసంగం చేయడం అంత సులభమైన విషయం కాదు. చాలా కష్టతరమైనటువంటి, వేగంగా వచనాలు చెప్తూ ఉండాలి, రెఫరెన్సులు చెప్పాలి, త్వరగా కంప్లీట్ చేయాలి. కారణం ఏంటి అంటే అందరూ బిజీగా ఉంటారు. 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉంటే చూడరేమో అనేటటువంటిది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు ఉదయకాల సమయంలో ఒక్కసారి అయినా యేసు అనే మాటను వినాలనేదే మాకు ముఖ్య ఉద్దేశం. పై వచనం చదువుతాను చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడంట. మీరు ఆపదలో ఉన్న సమయంలో మీరు మొరపెట్టే అనుభవంలోనికి రాగలిగితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.